V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ 68వ వార్డు నీటి కొరత తీర్చాలి. ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానన్నవాడు ఈరోజు బాధ్యత మరిచాడు అంటున్న తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. నిజంగా విషాదమైన ఘటనను మనం చేస్తున్నాను. మరి ఈ స్టేజ్ మీద ఉన్న నలుగురు మహిళలు చంద్రావతి గారు కానీ అభిషేక్ కానీ వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఈరోజు వీళ్ళు మీడియా ముందు రావటం ముఖ్య ఉద్దేశం, గత 6 నెలలుగా వీళ్ళకి నీరు కట్ చేశారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, మీరు మాట్లాడితే నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పి అంటాను. మరి ఈవేళ మీ నాయకులు దౌర్జన్యంతో 68వ వార్డు ఎక్కడిపాలెంలో 6 నెలల నుంచి మహిళలు 200 కుటుంబాలు రోడ్డును పట్టారంటే ఇది మీ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదని మనం చేస్తున్నాం. ముఖ్యంగా మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో ఈ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కాన్స్టిట్యూన్సీలో ఉంది ఈ వార్డు. ఈవేళ వీళ్ళు మిమ్మల్ని ఎదిరించలేరు, మీతో ఢీకొట్టలేదు. కానీ మానవత దృక్పథంతో నాకు ఈ విషయం 3 నెలల క్రితం వచ్చినా సరే నా విధించడం మర్చిపోయాను. మొన్నే పరిపూర్ణ స్వామి దృష్టి తీసుకొచ్చినప్పుడు ఈ విషయం నా దృష్టికి వచ్చింది. డెఫినెట్ గా రేపు మండే టేకప్ చేద్దాం. రేపు స్వతంత్రం నాటికి వీళ్ళకి కులాయి నీరు రావాలన్నది తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళేమి మిమ్మల్ని అడుక్కుంటా, వీళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మెంబర్ అని చెప్పడానికి వాళ్ళ పార్టీ ఐడెంటిటీ కార్డు కూడా ఉంది. అలాగే వాళ్ళకి గ్యాస్ కనెక్షన్లు ఐడెంటిటీ అడ్రస్ వస్తున్నాయి. ఇన్ని ఉండి ఎలక్షన్ కార్డు ఉంది, ఇన్ని ఉండే ఆధార్ కార్డు అన్ని పెట్టుకుని వేళ మీరు ఎందుకు కట్ చేశారు? కేవలం ఆ కాలనీని ఖాళీ చేసి మీ నాయకులు కబ్జా చేయాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే వేళ ప్రజలు నాటి ప్రభుత్వాన్ని విసిగించి మీ ప్రభుత్వం గెలిపిస్తే మీరు ఏం చేస్తున్నారు? దోచుకుందాం అన్న పందాలు పనిచేస్తున్నారు. ఇది తప్పేది. చంద్రబాబు నాయుడు గారు నేను వేళ చెప్తాను, నేను డెఫినెట్ గా విశాఖపట్నం ప్రజలకి ఒకటే చెప్పాను, అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా మీ వాడికి వస్తానని చెప్పా. నాయకుడే కాదు. కానీ మీరు గతంలోనే మాట ఇచ్చారు, నేను ప్రతి ఇంటి పెద్ద కొడుకని. పెద్ద కొడుకుగా మీరు ఏం పీకేరు అడుగుతారు మిస్టర్ చంద్రబాబు నాయుడు. ఈ రోజు వీళ్ళు పిల్లలు చదువు కానీ అన్ని ఇబ్బంది పడుతున్నారు మీ పార్టీ వల్ల, మీ ప్రభుత్వం వల్ల. అది గత ప్రభుత్వంలో వీళ్ళు టీడీపీ అయినా సరే ఇబ్బంది పెట్టలేదే. ఈ రోజు మీ ప్రభుత్వం ఇబ్బంది పెడతారంటే మీకు క్షేమం బిడ్డలు పడుతున్నారు. మీరు ఇంకా రేపు జీవీఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఇది చేయటం చాలా దుర్మార్గం. అంటే మీరు గెలవాలనుకుంటున్నారా, ఓడిపోనుకుంటే మాకు అర్థం కావట్లేదు. నేను ఒకటే కోరుతున్నా, రేపు ఆగస్టు 14 సాయంకాలం లోపల ఆ ఫ్యాన్ ఎక్కడిపాలెం 68వ వార్డులో అధికారులు మీరు ఏం చెప్తారో అనవసరం. ఇట్స్ ఆర్డర్. వాళ్ళు నీరు రావాలి. రాని పక్షంలో తిరుగుబాటు మొదలవుతుంది. ఈవేళ ఎవరో చేయలేదు, బయటపడి చేయలేదు, మీ సొంత పార్టీ మహిళలు చేశారంటే మీకు షేమ్ కదా అడుగుతా. ఇవాళ లోకేష్ గారు మీరు మాట్లాడితే ప్రతి మాట మాట్లాడతారు. మరి ఇలా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. దీని బాధ్యతలు మీరు కాదని అడుగుతాం. ఈరోజు మీరు తప్పులు చేస్తూ ఇబ్బంది పెడుతూ ఎంతసేపు ఇతరుల పార్టీ మీద కామెంట్ చేస్తారు. ఇవాళ తెలుగు శక్తి ఇప్పటిదాకా మేము రాజకీయాలు మాట్లాడాం, కానీ ఫస్ట్ టైం ప్రజాస్వామ్యం ముందుకు వచ్చాం. డెఫినెట్ గా అన్ని వార్డులు మేము తిరగబోతున్నాం. డెఫినెట్ గా ప్రజలు చైతన్యం చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నాన్ని రూపురేఖలు మార్చిపోతుంది. డెఫినెట్ గా భవిష్యత్తు మార్చడం కోసం మేము విశాఖపట్నం మొదలు పెట్టబోతున్నాం. డెఫినెట్ గా ప్రతి వార్డులోని చేతులు తీసుకొస్తాం. అంటే చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ నాయకుడు దౌర్జన్యాలు విపరీతంగా అయిపోయింది. ఇప్పటికైనా మీరు మైండ్ సెట్ మార్చుకొని కంట్రోల్ చేస్తారో చేయండి. లేకపోతే మాత్రం రేపు వచ్చే ఎలక్షన్ లో మీ పార్టీ ఓడిపోవడం ఖాయం. నేను కాదు చెప్తాను. ఎందుకంటే ఎదిరించేవాడు లేకపోతే బెదిరించే రాజ్యం. ఈ రోజు మీ పార్టీ చేస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు. నిజంగా 6 నెలల నుంచి మహిళలు గారి పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఎలాగైతున్నాయో ఈవేళ పేద, బడుగు, కూడు, విద్య, ఆరోగ్య, ఉపాధి ఈ 5 కూడా ఇవ్వలేని దౌర్భస్థితిలో మీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇలాగా దీనికోసం గెలిపించాడుతాను. ఈవేళ వాళ్ళు చూస్తుంటే నాకు బాధ వేసుకొస్తుంది. కానీ ఈవేళ ఒకటే మాట ఇస్తా, డెఫినెట్ గా తెలుగు శక్తి రేపు ఆగస్టు 14 మెడలు ఉంచారా సరే సాధిస్తాం. ఎందుకంటే మా
మాకు కావాల్సిన ప్రజాశ్రేష్ఠ ఎన్టీఆర్ ఆశయం ఏంటి? సమాజమే దేవాలయం, ప్రజల దేవుడు. ఈవేళ మీరు మార్చేసి మేమే దేవుళ్ళు అనుకుంటున్నారు, ప్రజల్ని మీరు మెచ్చగాలనుకుంటున్నారు. భక్తులు మాకు అర్థం కావట్లేదు. దయచేసి మీ మైండ్ సెట్ మార్చుకోండి. పల్లా శ్రీనివాస్, ఇట్ షేమ్ ఆన్ యూ. రాష్ట్రంలో నెంబర్ 1 స్థానానికి వచ్చి నువ్వు నీ వార్డులో ఉన్న నీ కాన్స్టిట్యూన్స్ లో ఒక వార్డుని అన్యాయం చేస్తుంటే మాట్లాడలేకపోతున్నావు. అలాంటప్పుడు నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా పడుగా మనం చేస్తున్నావు. ఇవాళ ఇలాంటి వాళ్ళనే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మంటగలుస్తుంది. నేను ఒకటే కోరుతాను, ఇవాళ ఒక అన్నగా చెప్తున్నాను, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా ఈ కుటుంబానికి న్యాయం చేసి బాధ్యత తెలుగు తీసుకుంటుంది. డెఫినెట్ గా దీనికోసం ఎవరితోనే ఢీ కొడతాం. అన్ని పార్టీలు కలిపి వీరికి న్యాయం చేసి బాధ్యత నాది. జరగకపోతే రేపు 15ని అసెంబ్లీలో వాయిస్ వినిపిస్తాం. ప్రతిపక్షంతో మాట్లాడైనా వాయిస్ వినిపించి వీరికి న్యాయం చేసి బాధ్యత తెలుగు తీసుకుంటుంది. జై హింద్. 2011లో మాకు కొలాయిలు వేశారండి. నేను అధికారులతో తిరిగే వేయించుకున్నాను కొలాయిలు. నేను ఎవ్వరి దగ్గర రూపాయి తినలేదండి. నేను కష్టపడి కష్టానికి వాళ్ళతో పనులు చేయించుకునేదాన్ని తప్ప రూపాయి తినలేదు నేను ఎవరి దగ్గర. ఇప్పుడు ఏమైందో మాకైతే తెలియదు సార్. ఎందుకు ఆపారో తెలియదు, ఎలా ఆపారో తెలియదు. కానీ 6 నెలలు బట్టి మంచి టెండర్లో ఆపుతారు వాటర్. చాలా ఇబ్బందులు పడతాను. 2 మైళ్ళు దూరం నడుస్తున్నారు వాటర్ మోసుకొని. ఈ వాటర్ విషయంలో చాలా ఇబ్బంది పడిపోతాను. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నా సరే దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు వాటర్ ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం. జీవీఎంసీ అధికారులను కలవలేదమ్మా మీరు? జీవన్సీ కలిసాము. ఇక్కడ మన టౌన్ వచ్చామండి. అన్ని దగ్గర కలిసి ఊర్లో పెద్దలు కూడా కలిసాం. వాళ్ళు ఏం చేయలేదు, మేమేం చేయలేమని వాళ్ళు చేతులు ఎత్తేసారు, వీళ్ళు చేతులు, అందరూ చేతులు ఎత్తేసారు. లాస్ట్కి ఏంటంటే ఇక్కడ వరకు పడ్డాము సార్. చెప్పాం సార్, వాటర్ అతను చెప్పాం, ఎమ్మెల్యే గారికి చెప్పాం, ప్రతి ఒక్కరికి చెప్పాం సార్. ఎవ్వరికి చెప్పకుండా మేము ఇంతవరకు రాలేదు సార్. ముందు